ఫస్ట్ పేజీ ఫోటో తీయండి మన వర్క్ బుక్. ఈవేళ రాసిన బిఫోర్ ఆఫ్టర్ వర్క్ది ఫోటో తీయండి. ఈ రెండు వాళ్ళకి వాట్సాప్ పెడతారా? పెట్టిన తర్వాత అప్పుడు కాల్ చేయండి. కాల్ చేసి దీన్ని ఒకసారి చూడమంటారా? నేను చెప్పే టాపిక్ ఇక్కడ దాకా కరెక్ట్ కదా? చూసిన తర్వాత అప్పుడు మీరు ఏమడుగుతారంటే, మీకు మీ చుట్టుపక్కల అంటే ఇప్పుడు సపోజ్ అమ్మమ్మకి ఫోన్ చేసామని, అమ్మమ్మకి సంబంధించిన చుట్టాలు ఎంతమంది ఉన్నారు అంటే చాలా అనవసరం మనకి దగ్గర, అంటే బాబాయిలు, పిన్నులు, మీ రిలేషన్స్లో అంటే మీకు తెల్లారి బాగా క్లోజ్ రిలేషన్స్, వాళ్ళ పేర్లు అందరూ మీకు తెలుసా? అందరూ మీకు తెలుసా? అంటే ఒకటి చెప్తాను, బుజ్జి పిన్ని, రాంబాబు తాత ఇలా కాదు నేను అనేది. ఆ బుజ్జి పిన్నికి ఒక పేరు ఉంటుంది, పూర్తి పేరు అనమాట. అంటే చాలా మందికి ఏదో నిక్ నేమ్ తోడే పిలుస్తారు తప్ప బాబాయ్ అని, చిన్నాన్నని ఇలా పిలుస్తారు కాకుండా అసలు పేరు ఏదో ఉంటుంది. ఏదో అలివేలు మనకి తయారో, వెంకటలక్ష్మో, ఏదో ఒక మంచి పేరు ఉంటుంది. ఆ పేర్లు కనుక్కోండి. నేను ఇలా హ్యాండ్ రైటింగ్ క్లాస్లో చేరానని చెప్పండి. ఇదిగో నేను నిన్న చేరాను, ఈవేళ ఇలా మారిందని చెప్పండి. డిస్కస్ చేయండి వాళ్ళతో పాటు. అయిన తర్వాత మీరు ఏం మాట్లాడతారంటే ఓన్లీ ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడండి. మీ అమ్మమ్మ గారికి ఏది ఇష్టమో మీకు ఏమో తెలుసా? తెలుసు కదా? మరి ఎప్పుడైనా మీరు మిమ్మల్ని ఎత్తుకుని మిమ్మల్ని ముద్దాడి గోరుముద్దలు తినిపించి ఇన్ని చేసినప్పుడు ఎప్పుడైనా మీ అమ్మమ్మ గారికి కానీ, మీ బామ్మగారికి కానీ, మీ మామగారికి కానీ మీరు ఏమని పిలుచుకున్న మీ గ్రాండ్ పేరెంట్స్కి మీరు ఏమైనా చేశారా? ఏం చేశారు? చెప్పిన క్లాస్ కొట్టండి. ఎందుకంటే నేను ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా చిన్న వయసు నుంచి మనకి అలవాటు కావాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవడం. ఇది చాలా మంది మిస్ అవుతున్నటువంటి అతిపెద్ద విషయం ఏంటంటే మనకి ఏం కావాలో మాత్రం అడిగేస్తాము, వాళ్ళకి ఏం కావాలో మాత్రం మనం అడగం. దాన్ని ఏమంటాం మనం? స్వార్థం అంటాం. అవునా కదా? ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము మన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని, మనకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ని మనము అవతల వాళ్ళకి తెలియచేస్తూ మీకు ఏం కావాలి అని కనుక మనం ఇచ్చినట్టయితే అవతల వాళ్ళు మనల్ని ఎలా గుర్తుంచుకుంటారు? మనల్ని మర్చిపోతారా? వాళ్ళు మర్చిపోరు కదా. నేనేం చెప్తానంటే ఎట్టి పరిస్థితులు సరే సరదాగా ఈవేళ మీరు అందరూ కూడా మీ అమ్మమ్మలతో మాట్లాడండి, మీ మామయ్యలకి ఫోన్ చేయండి, మీ అత్తలతో మాట్లాడండి. ఓన్లీ రిలేషన్స్ ఈవేళ అంతే. ఇంక ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్కి మళ్ళీ ఇంకో రోజు చెప్తాను, వాళ్ళతో ఏం మాట్లాడాలో చెప్తాను. రిలేషన్స్ తోటి వాళ్ళకి ఇప్పుడు సడన్గా మీరు ఫోన్ చేయాలి. సడన్గా ఫోన్ చేసి మీరు అమ్మమ్మ ఎలాగున్నావు, నీ ఆరోగ్యం బాగుందా, అర్థమైందా, జాగ్రత్త, ఎండలో తిరగద్దు, నేను ఇలా హ్యాండ్ రైటింగ్ క్లాసులు చేసుకుంటున్నాను. పూర్వకాలం క్లాసుల్లో అయితే నేను లెటర్స్ రాయించేవాడిని, ఇన్లాన్ లెటర్స్ కొన్ని తీసుకొచ్చి ఇచ్చి పిల్లల చేత అమ్మమ్మకు ప్రేమతో అని ఒక మంచి డ్రాఫ్టింగ్ రాసి అందరూ ఉత్తరం రాసి పోస్టులో ఇచ్చేవాడు. మరి ఇప్పుడు లేవు కదా, కాబట్టి వాట్సాప్ లేదా డైరెక్ట్ కాల్. నేనేమంటున్నానంటే ఇవాళ చాలామంది పిల్లలు స్కూల్ బిజీ, హోంవర్క్ బిజీ, తర్వాత గేమ్స్ బిజీ, కాంపిటీషన్స్ బిజీ. ఈ బిజీలో ఏమైపోయింది, మనం చాలామంది మన రిలేటివ్స్ని మర్చిపోతున్నాం లేదా? ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు చేయాల్సిన పని. ఇంకొక రెండో పని ఇంకోటి ఉంది, మొత్తం 3 పనులు చెప్తాను. రెండో పని ఏంటంటే మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత, అసలు ఎర్లీ మార్నింగ్ ఎంతమంది నిద్ర లేస్తారు? ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యుడు రాకుండా ముందు లేచేవాడు. 5:30 ఇస్ గుడ్. 5:30కి ఎంతమంది లేస్తారు? పర్వాలేదు, 6 బిఫోర్ నేను అనేది. 4 అంత లేదు లేదా నాకు చెప్తాను. ఎందుకు లేచి ఏం చేస్తాను 4:30కి? ఓకే, వెరీ గుడ్. నా మాట వినండి. ఎస్, ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత నేను చెప్పిన పని చేయండి. మంచం మీద పడుతుంది, నెల మీద పడుతుంది. 99% మంచం మీద పడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే మనం మంచం నుంచి లేవగానే బయలుదేరిపోయి దడ ఇలా తీసేసి బ్రష్ ఎక్కడ ఉందో నోట్లో పెట్టేసుకుని
చిక్ 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 అనేసేసేసి ఉమ్మేజ్ చేసుకుని బయటకు వచ్చేసరికి హార్లిక్స్ రెడీగా అమ్మ పెట్టాలి, అంతే కదా. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు తెల్లారి లేచి రాత్రి దాకా ఎక్కడ నడుస్తున్నారు? నేల మీద నడుస్తున్నారు. నేల మీద అంటే ఎవరు? భూమాతన అన్నారు కదా. మరి దానికి నమస్కారం పెట్టుకుని దిగితే ఎంత బాగుంటుంది. మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ మంచం నుంచి లేవగానే నేల తల్లికి ఒకసారి నమస్కారం పెట్టు. ఎందుకో తెలుసా? సాయంత్రం దాకా నువ్వు దాన్ని తనుకుంటూనే బతుకుతావు కదా. నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను తన్నితే నీకు ఎలా ఉంటుంది? బాధ వస్తుందా? కోపం మాట దేవుడికి బాధ వస్తుందా రాదా? మరి అలాగే నువ్వు ఇన్ని కోట్ల మంది భూమాతను తన్నుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడే వేస్ట్ అంతా వేస్తాము, అక్కడే ఉమ్ముతాము, అక్కడే చెత్త చాక్లెట్ ర్యాపర్స్ అన్నీ వేస్తాము, అక్కడే భోజనం చేస్తాము. ఎన్ని చేసినా, నువ్వు తన్నేసినా, నువ్వు బురద చేసినా, బాగా చేసినా, ఏం చేసినా కానీ భూమాత నిన్ను ఎంతో సౌమ్యంగా నేను చూసుకుంటాను. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేవగానే భూమాతకి ఇలా దండం పెట్టాలి. అమ్మ భూమాత, నాకు తెలుసో తెలియకో నేను నిన్ను తొక్కుతున్నాను, తప్పులు చేస్తున్నాను, నన్ను క్షమించు, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి ఒకసారి అలా నేలకి తాకి ఇలా దండం పెట్టుకుంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇది మాత్రం మీరు మర్చిపోద్దు. రేపటి నుంచే, నిద్ర లేచినప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ రెండవ చాలా ఇంపార్టెంట్ విషయము, మీరు ఎప్పుడైనా సరే ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు 2 విషయాలు చాలామంది మర్చిపోయేది ఏంటంటే, మనందరికీ దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా లేదా? అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, గణపతి కావచ్చు. ఏ పిల్ల చెప్పండి, లాస్ట్ బెంచ్ అమ్మాయి సాయిలక్ష్మి, దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా లేదా? ఏ దేవుడు అంటే ఇష్టం? సాయిబాబా. వెరీ గుడ్. ఒకరికి సాయిబాబా ఇష్టం, ఒకరికి జీసస్ ఇష్టం, ఒకరికి అల్లా ఇష్టం, ఒకరికి రాముడు ఇష్టం, వాట్ ఎవర్. ఒకరికి అమ్మవారు కూడా ఇష్టం, కనకదుర్గ. ఇలా రకరకాల నచ్చిన దేవుడి దగ్గరికి నువ్వు డ్రెస్అప్ అయిపోతావు కదా, స్నానం చేస్తావు కదా. ఇప్పుడు భూమాతకి దండం పెట్టుకుంటావు కదా, దండం పెట్టుకున్నప్పుడు నువ్వు హాల్లోకి రాగానే దేవుడి బొమ్మలు కనపడతాయి. పొద్దున్నే చేయాల్సిన పని. అలా వచ్చి ఇలా దండం పెట్టుకుని ఇలాగ ఒకసారి కళ్ళకి అద్దించి, స్వామి ఈవేళ రోజు మొదలు పెడుతున్నాను, నాకు నీ ఆశీస్సులు కావాలి అంటే అక్కడ అర్థం ఏంటి? నీలో ఒక ధైర్యాన్ని నువ్వు నింపుకుంటున్నావు. అర్థమైందా? నువ్వు మొహం కడిగేసుకుంటావు, బ్రష్ చేసేసిన తర్వాత హార్లిక్స్ ఇచ్చేస్తారు, స్నాక్స్ తినేస్తావు, స్కూల్కి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి దేవుడి ఫోటో దగ్గరికి వెళ్తావు. దేవుడి మందిరం ఉందిగా మీ ఇంట్లో, ఉందా లేదా? దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళండి కంపల్సరీ. డైలీ ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా చేయండి. ఎంత బిజీ దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకోండి. అక్కడ అంతకు ముందే మీ అమ్మగారు కనుక అక్కడ పూజ చేసి ఉంటే కనుక అక్కడ పువ్వులు అవి ఉంటాయి, అలా పువ్వులు వేయండి. లేదంటే అక్కడ 2 అక్షంతలు ఉంటాయి, వేయండి. దేవుడు దండం పెట్టుకోండి. ఒక చిన్న కోరిక అడగండి దేవుణ్ణి, నాకు ఆ డబ్బులు కావాలి, నాకు ఈ ఎగ్జామ్లో మార్కులు వచ్చేయాలి, లేదా నేను 2 ప్రశ్నలే చదివాను, ఈ 2 ప్రశ్నలే రావాలి, ఇలాంటి కోరికలు కోరకండి. మీరు ఏం కోరతారంటే, ఏ ప్రాబ్లం అయినా రానివ్వండి, స్వామి నాకు ఆ ప్రాబ్లంని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ఉండే ధైర్యంగా నేను ఉండాలి అనేటువంటి కోరికని మీరు దేవుని కోరుకోండి. దానివల్ల మీకు 2 అడ్వాంటేజెస్. ఒకటేంటో తెలుసా? ఒకటి, మీకు దేవుడు ఉన్నాడు అనేటువంటి, మీరు ఒక్కళ్ళు కాదు మీతో పాటు దేవుడు ఉన్నాడని ఒక ధైర్యం ఉంటుంది. రెండోది ఏంటో తెలిసిన, దేవుడు మీకు కూడా, ఎవరైనా గుడికి వెళ్ళి ఎవరైనా తప్పులు చేస్తారా? ఇప్పుడు మంచి మనకు గోదావరి గడ్డ దగ్గర శివాలయానికి వెళ్ళాము, వెళ్ళి కత్తించుకున్నాము, పొడి చేస్తామా? పడవు కదా. అంటే అక్కడ అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడు అంటే తప్పు చేయండి. నా పాయింట్ అర్థమైందమ్మా? అంటే అక్కడ అర్థం ఏంటి? మీరు కంపల్సరీగా పొద్దున్నే లేచి భూమాతకి దండం పెట్టుకుని, దేవుడికి దండం పెట్టుకుని, మీరు రిఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి ముందు ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని ఇమ్మని చెప్పేసి దండం పెట్టుకుంటే మీకు అది బాగుంటుంది. తర్వాత మీరు బుక్స్ సర్దేసుకుంటారు కదా, బుక్స్ సర్దేసుకున్న తర్వాత మీరు బయలుదేరుతారు క్లాస్కి బయలుదేరే ముందు మీరు చేయవలసిన అతిపెద్ద పని ఏంటంటే, మీ అమ్మగారి పాదాలకి కాళ్ళకి దండం పెట్టి రావాలి. ఎంతమంది పెడుతున్నారు మీలో చెప్పండి. రోజు పొద్దున్న బయటికి స్కూల్కి వెళ్ళేటప్పుడు మీలో ఎవరు మీ అమ్మగారికి పాదాలకి దండం పెడుతున్నారు? ఈవేళ రేపటి నుంచి అమలు చేయండి.
అప్పుడప్పుడు కాదు, రేపటి నుంచి కంటిన్యూస్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో మీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లేదు, మీ అమ్మ మీ నాన్న మీకు కూడా ఉంటే చాలు. మీ అమ్మగారి పాదాలకి నాన్నగారి పాదాలకి, ఒకవేళ నాన్నగారు ఏదో పని మీద బయటకు వెళ్తే అమ్మ అయితే గ్యారంటీగా ఉంటుంది కదా, కంపల్సరీగా మీ మదర్ పాదాలకి దండం పెట్టడం అన్నది మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు ఎన్ని చెప్పాను, నేల తల్లికి దండం పెట్టమన్నాను, ఓకే. తర్వాత బయటకు వచ్చి దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ దండం పెట్టమన్నాను. తర్వాత రిఫ్రెష్ అయిన తర్వాత దేవుడికి ధైర్యాన్ని ఇమ్మని చెప్పి దండం పెట్టుకోమన్నాను. తర్వాత అమ్మ కాళ్ళకి దండం పెట్టుకోమన్నాను. తర్వాత అసలైంది మనం స్నాక్స్ తిన్నామండి, భోజనం తిన్నామండి, రాత్రి డిన్నర్ తిన్నామండి. ఎవరికైనా ఉన్న అలవాటు ఏంటంటే కంచంతో తేగానే అబాలమైన దాంట్లో పెట్టి కలిపి తినేయడం. అంతేగాని ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, మీరు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం తింటారు, భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మగారు వండారు, మీ అమ్మగారికి ఆ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడో షాప్ నుంచి వచ్చింది. షాప్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో చోట పండించారు కదా, అవునా కదా? ఎక్కడో చోట అది తయారు చేయలేదు కదా, మన ఇంట్లో ఉప్మాలా తయారు చేస్తే రాలేదు కదా, అది ఎవరో రైతు పండించారు, ఎవరో తీసుకొచ్చారు, నాన్న కొన్నాడు, ఇంటికి వచ్చారు, అది ఇప్పుడు అమ్మ వండింది, మనం తింటాం. ఇందులో ఎంతమంది ఉన్నారు అంటే విత్తనం, వరి విత్తనం నూటినటువంటి కూలి దగ్గర నుంచి, పండించిన రైతు దగ్గర నుంచి, దాన్ని రైస్ మిల్లో మరపట్టించినటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి, మన వీధి చివరిన షాప్ దగ్గర నుంచి, తీసుకొచ్చిన నాన్న దగ్గర నుంచి, వండించిన అమ్మ దాకా దగ్గర ఒక 10 మంది దాకా వేళ నువ్వు అన్నం తింటున్నావంటే వాళ్ళందరి చేతులు ఉన్నాయి లేదా? మరి నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలవద్దా? అన్నం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం తినే అన్నంలో మీకు చాలా మంది చెప్తారు కదా, అమ్మ చాలా ఒరే మెతుకులు కింద ఉంటుంది, మెతుకులు ఇలా తినేటప్పుడు కింద ఉంచితే ఏమంటుంది అమ్మ? ఏమంటుంది చెప్పండి? తప్పు కదా, అలా ఉంటారా, లెంపలేసుకో అంటారు కదా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ మనల్ని అందరినీ పుట్టించి నడిపించినట్టు బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడో అన్నం అంత గొప్పదని చెప్తున్నారు ఇక్కడ మ్యాటర్. వాటి అర్థమైందమ్మా? అన్నం ఎంత గొప్పది అది అంత గొప్పది, బ్రహ్మ అంత గొప్పవాడు అనమాట అన్నం. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ భోజనం తినే ముందు ఒక్కసారి ఇలాగ దండం పెట్టుకుని అందరూ సుభిక్షంగా ఉండాలి అని దండం పెట్టుకుని అప్పుడు తిన్నాం. ఇవన్నీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీకు కూడా ఉండేటువంటి వాళ్ళకి తెలియజేసుకోవాలి. మీరు ఇప్పుడు పిల్లలు కాదు, మన క్లాసులోకి వచ్చారంటే హ్యాండ్ రైటింగ్ క్లాసులో మీరు చాలా పెద్దవాళ్ళు అవుతున్నట్లు లెక్క, బయట పిల్లల్లాగా మీరు ఉండకూడదు. అర్థమైందమ్మా? అందుకని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఎఫెక్టివ్గా, ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మీరు పాటించండి. రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ ఒక చిన్న సజెషన్ చెప్తాను, బహుశా మీ ఇంట్లో అందరూ పాటించే ఉంటారు. ఏంటంటే మీ ఇంటి ముందు చెప్పులు పెట్టుకుంటారు చాలామంది, ఎవరింటికైనా వెళ్ళినా. మనకున్న అలవాటు ఏంటంటే ఈ చెప్పులాగా ఈ కాలు ఇలాగా ఇసిరేసేసి మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం, అవునా కదా? మన వెనకాల అన్నయ్య వస్తాడు, చెల్లి వస్తుంది, లేదా చుట్టాలు వస్తారు, అంటే సాయంత్రం అయ్యేసరికి పెద్ద పోగైపోతుంది. అది పద్ధతి కాదు. ఎవరింటికైనా వెళ్ళినా, మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ మనం ఏం చేసుకోవాలంటే మన ఇల్లు ఎంట్రన్స్లో అలా చూస్తే మన డిసిప్లిన్ కనపడాలంటే ఫస్ట్ చెప్పులన్నీ నీట్గా పెట్టండి, ఇంట్లో వస్తువులన్నీ నీట్గా పెట్టండి, ఎక్కడ ఉండే వస్తువు అట్లా పెట్టండి, పేపర్ చదివేసాక మళ్ళీ బాబు పెట్టండి. సో ఇలాంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా మీకు రావాలి. ఇలా రావడానికి నేను ఏదో సరదాగా చెప్పలేదు, ఇదంతా కూడా ఇప్పుడు మనం నేర్చుకున్నాం చూసారా, ఈ ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్, ఇవన్నీ కూడా వీటిని నేర్పుతాయి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తారు కదా? వాళ్ళ హోంవర్క్ ఏంటి మనకి? పేజ్ నెంబర్స్ 17, 18